హలో మై డే క్రియేటివ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం డిఐవై ఫుల్ వీడియో తీసుకొచ్చేసానండి. బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్, హ్యాండ్ మేడ్, చాలా లైట్ వెయిట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను, వచ్చేయండి. చాలా ఈజీ అన్నమాట. ప్రాసెస్ కూడా ఈజీ అంటే 45 మినిట్స్ పట్టింది నాకు చేయడానికి. ఆ 45 మినిట్స్ని 6 మినిట్స్గా వీడియో ఎడిట్ చేయడానికి ఇంకొక 45 మినిట్స్ పట్టిందనమాట. సో ఈ ఒక్క వీడియోకి నాకు 1.5 అవర్ కష్టం అనమాట, 2 అవర్స్ దాకా. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇన్ఫర్మేషన్గా ఉందనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను ఇంతసేపు చేసిన కష్టం అంతా కూడా హ్యాపీనెస్గా మారిపోయింది అనమాట. సో దట్ అందుకోసమని. ఇప్పుడు వీడియో విషయానికి వచ్చేస్తే లైట్ వెయిట్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే కనుక, మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంది యూకేలో. సో వాళ్ళకి పంపించేటప్పుడు ఫ్లైట్ జర్నీ కదా, సేఫ్గా వాళ్ళకి రీచ్ అవ్వాలంటే పిఓపి లాంటి వెయిట్ ఉన్నవి చూస్ చేసుకుంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఇరిగిపోతాయేమని భయం వేసి ఈ అట్టపెట్టు అయితే బాగుండిద్ది అనిపించి ఇది చూస్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళది గృహప్రవేశం అండి, అది రిసెంబల్ చేసినట్టుగా ఉండిద్దని ఒక చిన్న ఇల్లు, అక్కడ వాళ్ళిద్దరు అన్నయ్య వదినే ఉంటారు. సో వాళ్ళిద్దరిని అసెంబుల్ చేస్తూ ఒక 2 పక్షులని డ్రా చేసుకున్నాను. మనకి ఏం డ్రా చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ ఒక పేపర్ మీద రఫ్గా డ్రా చేసుకోండి. తర్వాత మనం కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకుంటే చెరిపే పని లేకుండా ఉండేది, మనకు ఒక ఐడియా వచ్చింది. కాబట్టి నేనైతే కట్ వర్క్ కావాలనుకున్నా, అందుకని కింద ఇలా కట్ చేశాను. మీకు ఎవరికైనా కట్ వర్క్ ఇష్టం లేదు, కష్టంగా ఉందనుకున్నా డైరెక్ట్గా చేసినా కూడా చాలా బాగుండిద్ది. నెక్స్ట్ అదే అచ్చుతో నేను వైట్ పేపర్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అంటించేసుకున్నాను. చాలామందికి డౌట్ రావచ్చు, ఫ్రంట్ కూడా అంటించవచ్చు కదా ఇంకొంచెం బ్రైట్గా ఉండిద్ది అని. ఇప్పుడు బ్రైట్గా ఉండిద్ది, కానీ ఒక 10 డేస్ తర్వాత అది కొంచెం డల్ అయిపోయిద్దండి పేపర్ మీదది. ఎందుకంటే అది కొంచెం స్టిఫ్ అయిపోయిద్ది. మనం పెయింట్ అంటే స్కెచెస్కి ఇస్తాం కాబట్టి అది వాటర్ మార్క్ కింద పడుతుంది. అందుకోసం అని చెప్పని అది చూస్ చేసుకోలేదు నేను. ఇందులో నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశానండి, అవి రెక్టిఫై చేసుకుంటే ఇంకా మంచి ఫినిషింగ్ వచ్చింది. అదేంటంటే నేను చేసిన మెయిన్ ఒకే ఒక మిస్టేక్, స్కెచెస్ని యూజ్ చేశాను. అంటే మిస్టేక్ ఏం కాదు, బాగానే ఉంది, కానీ నాకు లాస్ట్లో అనిపించింది అనమాట, నేను ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ని స్కెచెస్ బదులు వాటర్ కలర్ని యూజ్ చేస్తుంటే ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేది, రిజల్ట్ అనేది చాలా బాగుండిద్ది అని చెప్పని అనిపించింది. కలర్ ఆప్షన్ అయితే కనుక పూర్తిగా మన ఇష్టం, ఏదైనా వేయచ్చు. నాకు ఈ స్కెచెస్ మొత్తం డ్రా చేసేసిన తర్వాత అనిపించింది, లేకపోతే స్టార్టింగ్ అనిపించుంటే కనుక అదే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ అదే యూజ్ చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేదాన్ని. ఇన్ కేస్ ఎవరికైనా కలర్స్ అవైలబుల్ లేదు, ఇలా స్కెచ్ అనుకుంటే కనుక స్కెచ్తో మనం గీసేటప్పుడు గీతల కింద పడుతుందండి. సో అందుకని అలా రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే బ్యాక్ సైడ్ క్యాప్ తీసేసి ఒకసారి ట్యాప్ చేస్తే కనుక మనకి రీఫిల్ అనేది బయటపడుతుంది. సో అలా పడిన దాన్ని మనం ఇలాగ రుద్దుకుంటే కనుక ఫినిషింగ్ నీట్గా వచ్చింది, టైం కూడా సేవ్ అయ్యింది, ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇందులో నేను చూస్ చేసిన కలర్స్ అన్నీ పూర్తిగా మీ ఆప్షనల్. మల్టీ కలర్ అయితే కొంచెం బ్రైట్గా ఉండిద్దని నేను చూస్ చేసుకున్నాను. కానీ మెయిన్ 2 కలర్స్ ఏంటంటే లీవ్స్కి అంటే ఆకులకి, కాండానికి గ్రీన్ అండ్ బ్రౌన్, ఈ 2 మాత్రం ఫిక్స్ అవ్వండి. మిగిలింది ఏ కలర్ చూస్ చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే బ్రైట్ కలర్స్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మన పిక్చర్ అనేది ఇంకొంచెం బ్రైట్గా ఎలిగెంట్గా కనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పని ఫైనల్గా మన అవుట్పుట్ అయితే ఇలా అనిపించింది. నాకు ఇలా మొత్తం వేసేసిన తర్వాత డిమ్గా ఉంది, డల్గా ఉంది, ఎందుకు అని ఆలోచిస్తే అప్పుడు అనిపించింది అనమాట. సో అప్పుడు యాక్రిలిక్ కలర్ యూజ్ చేస్తే బాగుండేది అని లాస్ట్లో అనిపించింది. అందుకని ముందుగా నేను షేర్ చేస్తున్నా, ఎవరైనా చేయాలనుకుంటే అలా చేయొచ్చు అని. ఇప్పుడు దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి, నాకు డిమ్గా ఉందనిపించింది కదా, సో దాన్ని హైలైట్ చేయడానికి నా దగ్గర గోల్డ్ బాల్ చైన్ ఉంది. ప్రీవియస్ నేను బ్లౌజ్కి వర్క్ చేసుకోవడానికి తెచ్చుకున్నది. దాన్ని ఇలాగ గ్లూ గమ్ పెట్టేసి ఫస్ట్ మనకి కావాల్సిన షేప్లో బాల్ చైన్ని కట్ చేసుకొని ఇలాగ నీట్గా అతికిచ్చేసుకున్నాం అనమాట. అతికిచ్చినప్పుడు మనకి గమ్ పైకి కనిపించినా కానీ ఆఫ్టర్ డ్రై అయిపోయిన తర్వాత మనకి ఏం కనిపించదండి, కనిపిస్తుందని కొంచెమే పడితే త్వరగా ఊడిపోయే ఛాన్స్లు ఉంటుంది. సో అందుకోసం అని చెప్పని కొంచెం ఎక్కువగానే పెట్టడానికి ట్రై చేయండి. బాయిల్ చైన్ అంటించిన తర్వాత ఐఎమ్ సాటిస్ఫై అనమాట, కొంచెం పర్వాలేదని చెప్పని అనిపించింది. ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి, రీయూస్ కంటెంట్స్ కానీ, లేకపోతే ఇలాంటి క్రాఫ్ట్లు కానీ, డిఐవైస్ కానీ, లేకపోతే జ్యువెలరీ మేకింగ్ కానీ, హ్యాండ్ బ్యాంగిల్ మేకింగ్ కానీ, హోమ్ ఫుడ్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీకు హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్. సో బాల్ చైన్ అంటించేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. కానీ నాకు ఇంకొంచెం డల్ అనిపించి బోర్డర్ని హైలైట్ చేద్దామని ఇలా డ్రా చేశాను, కానీ అది కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో నేను మళ్ళీ
వాళ్ళ ఇంటి పేరుతో వెల్కమ్ చెప్దాం అనిపించింది. వెచ్చా వాళ్ళ ఇంటి పేరు. సో, వెచ్చాస్ విల్లా అని డ్రా చేశాను. కానీ అది స్కెచ్‌తో గీసినా నాకు మళ్ళీ డల్ అనిపించిద్దని కింద బాల్ చైన్ యూజ్ చేశాను కదా అని పైన వైట్ స్టోన్ లేస్ యూజ్ చేశాననమాట. సో, నేను చెప్పాను కదా బోర్డర్ డల్ అనిపించిందని. ఇంకా నా దగ్గర ఈ కట్ వర్క్ లేస్ ఒకటుంది ఇంట్లో ప్రీవియస్ తెచ్చుకున్నది. దాన్ని ఇలాగా గ్లూ గమ్ పెట్టి మళ్ళీ అతికిచ్చేసాననమాట. అతికిచ్చినాక స్టాప్‌నర్‌తో అక్కడక్కడ ఒక 3, 4 పిన్స్ నేను స్టాప్ చేశానండి. అలా అంటే కొంచెం ఎక్కువ గట్టిగా ఉండేది కదా అని. బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా ఒక చిన్న తాడు లాంటిది పెట్టాను. సో, ఫైనల్‌గా మన లుక్ అయితే ఇలా వచ్చింది. వాళ్ళ ఇంటికి వెల్కమ్ చెప్పాలి కాబట్టి వెల్కమ్ టు వెచ్చాస్ విల్లా. వాళ్ళది మార్చ్ 1 గృహప్రవేశం ఆల్రెడీ అయిపోయింది. కానీ నాకు వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం కాదులే చాలా టైం పట్టింది. నా హార్డ్ వర్క్ ఐడియా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడున్న మా అన్నయ్య, వదిన హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయడం మర్చిపోకండి. ఫైనల్ అవుట్‌పుట్ మీకు ఎలా అనిపించింది? ఇలా బాగుందా? ఎడిట్ చేసిన తర్వాత బాగుందా? కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. బాయ్.